దేవునికి స్తోత్రం. చాలా కాలం నుండి దేవుడు అనేక శ్రమల ద్వారా తీసేయమంట. ఇది ఎవరు పెట్టట్లే, నేనే పెట్టేది బ్రతకాలని. దేవుని స్తోత్రం. చాలా దినాల నుంచి లేదా చాలా కాలం నుంచి దేవుడు ఆయా కష్టాల నుంచి, శ్రమల నుంచి, రోగాల నుంచి నన్ను ఆదుకొని తన మహాకృప చేత సజీవుడు వరుసలో ఉంచి సజీవులైన మిమ్మల్ని మరోసారి చూసే ధనిత ఈ దీనదాసునికి దయచేసినందుకే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఈ మాటలు చెప్పవే ముందు నా దగ్గరికి ఒక 90 వచ్చారు, ప్రత్యేకంగా ఆత్మీయతని చూడాలని. మరి ఎస్చేరమ్మ సేవకురాలు వారిని అంటబెట్టుకొని గుంటూరు వచ్చింది. కానికి వారికి తగిన పరిచర్య నేను చేయలేకపోయాను. అయినను వారు నా దేవుని మాటలు నా ద్వారా విని చాలా సంతోషించి ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయించుకొని క్షేమంగా మళ్ళీ చాలా సంతోషం. రోజు వారిని నేను ప్రేయర్లో పెడుతూ ఉంటాను. దేవుని స్తోత్రం. వారి పేర్లు ఇప్పుడు చదవటానికి సమయం లేదు. ఈ సమయంలో కదా ఒప్పుకుంటారా? ప్రతి ఆడపిల్ల లేని ఇల్లు ఆశీర్వదించబడదు. ఇప్పుడు ఆడపిల్ల కావాలంటే పౌలు అయ్యా మీకు 4 లక్షలు. ప్రసాద్ గారు మీకు ఎంతమంది? 3. ఇక్కడ పాస్టర్లు 2 ఉన్నారు. ఒక ఆయన 4, ఒక ఆయన 3. నాకు ఒక్కతే ఆడపిల్ల, చాలా అదృష్టవంతురాలు. అది నేను ఆశీర్వదించబడ్డాను. ప్రైజ్లో. ఇప్పుడు ఈ వరప్రసాదరావు అది ఆది రేణుక ప్రైజ్లో. ఆ అమ్మాయి పేరు ఏంటి? సహస్ర. ఏం పేరు? సహస్ర. దేవుని చాలా చక్కని, చాలా సంతోషం. ఈ సమయంలో వారి వెనకాల దేవుడు ఎలాగ ఉండి వారిని కానీ ఆ బిడ్డను కానీ దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో ఒక ఉపమాన రీతిలో నేను చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 వచనం 3 వచనాలు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1, 3 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడ నా కొమ్మరి ఇంటికి ఇర్మియా కొమ్మరి ఇంటికి వెళ్ళగా వారు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి అన్న జిగట మట్టితో చేయుచున్న కొండ. ఆమె అంతవరకు చాలు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఎందుకు ఈ ఉపమానాన్ని ఈ వరప్రసాదరావుకి ఆది రేణుకాకి నేను తెలియపరుస్తూ ఉన్నా అంటే, ఇప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళందరూ కూడా వరప్రసాదరావు ఆది రేణుక వరుసలోనే ఉన్నాం. నేను కూడా, మీరు కూడా, అందరూ కూడా. ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పేది ఏం లేదు, అయినా తెలుసుకోవటం మంచిది అని నేను మనవి చేసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. కుమ్మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైనా? సారే ఆ జిగట మట్టి తల్లిదండ్రులకు పోలుస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమ్మరి స్థానంలో ఉండి తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన సారి కానీ మట్టి కానీ ఎవరు తయారు చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి కాదు, తల్లి కాదు. ఎవరు చేస్తున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే కుమ్మరి. నాకు బిడ్డ కలిగితే నేను చేస్తున్నానని చెప్పలేను, లేకపోతే నా భార్య చెప్పలేదు.
ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. చాలా జాగ్రత్తగా. అందుకని దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవా, నా తల్లి గర్భంలో పిండమ రూపంలో ఉండగా నీవు నన్ను చూచితివి. ఎవరు చూశారు? పిండమ రూపంలో ఉండగా దేవాది దేవుడు చూశాడు. ఆయనే ప్రధాన కుమ్మరి. ఆ తర్వాత అన్నాడు, నీ యొక్క చేతుల చేత నన్ను నిర్మించి రూపురేఖలు ఏర్పాటు చేసేటివి. రైతుల ఎవరు ఏర్పాటు చేశారు రూపురేఖలు? ఆ బిడ్డ నిర్మాణం ఎవరు చేశారు? ఎవరు చేశారు? తల్లి, తండ్రి? నో, వాళ్ళు పనివారే మాత్రమే. వారి వారి ధర్మ ప్రకారం వారి కార్యాన్ని జరిగించాడు. నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు ఆ కార్యక్రమం? దేవాది దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎవరైనా చెప్పగలరా లేచి నా బిడ్డను నేను తయారు చేసుకున్నాను? ఏ తల్లి చెప్పగలరా నా బిడ్డను నేను తయారు చేసుకోగలను? నో వన్ హియర్. ఇక్కడ ఎవరు కూడా ఎక్సెప్ట్ మై సెల్ఫ్, నేను కూడా. మనం చేయలేము. మనకి రూపురేఖలు అన్నీ ఇచ్చింది తల్లి గర్భంలో సృష్టికర్త అయిన దేవుడే. ఏ రూపురేఖలు? తన పోలికగా తన స్వరూపమందు మనలను సృష్టించినట్లుగా లేఖనాలు సాక్ష్యం. అందుకనే దేవుని వాక్యంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. బహుమానము ఆడపిల్ల, కుమారులు స్వాస్థ్యం. ఆడపిల్ల కొంతకాలం తల్లిదండ్రులు ఉన్నా ఎవరికో బహుమతిగా ఇవ్వవలసిందే, కానీ ఇంట్లో పెట్టుకోవటానికి వీలే లేదు. అయినను ఇంట్లో కుమారులు ఉన్న ప్రయోజనం లేదు, కానీ కుమార్తె ఎక్కడున్నా సరే ఆమె లక్ష్మి. ఆమె ఆశీర్వాదాలు తల్లిదండ్రులకు ఉంటాయి, అత్తమామలకు ఉంటాయి, సకల బంధువర్గానికి కూడా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. కాబట్టి పురుషుల కంటే స్త్రీలనే ఎక్కువగా ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే సృష్టికి మూలమై ఉన్నవారు స్త్రీలు. సృష్టికి మూలం. పురుషుడా సృష్టికి మూలం? స్త్రీ లేకపోతే సృష్టించబడదు. మన యొక్క భారత జనాభా సుమారు 400 అంతేరా 400 కోట్లు సుమారు. ఈ 400 కోట్లలో స్త్రీలు సుమారు 250 కోట్లు. ఎక్కువ ఎవరు ఉన్నారు? స్త్రీలే ఉన్నారు, ఉండాలి కూడా. బైబిల్లో ఒక వరం ఉంది స్త్రీకి. ఏంటో తెలుసు? అది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. పురుషునికి లేదు ఆ ఛాన్స్, భర్తకి ఆ ఛాన్స్ లేదు. కట్టాల్సింది ఎవరు? భార్య. ఇల్లు కట్టాల్సింది బాధ్యత కలిగింది భార్య. ఇంటిలో అన్నీ చక్కదిద్దుకునేది భార్య. కష్టపడి చెమట వచ్చి డబ్బు తీసుకొచ్చి భార్య చేతికి అప్పగించాల. భార్య ఈజ్ ద గైడెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమె మార్గదర్శి ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రవళిక ఈజ్ ద గైడెన్స్ ఆఫ్ పాస్టర్ సంతోష్ కుమార్ పేజ్లా. కాబట్టి అలానే ఎస్తెరిమ ఈజ్ ద గైడెన్స్ ఆఫ్ సమీల్, పాస్టర్ సమీల్. ఎరా కాబట్టి వారి యొక్క సలహా లేకుండా, వారి యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఏ పురుషుడైతే ఉంటాడో ఆ ఇల్లు అభివృద్ధికి రాదు. కాబట్టి ఈ శుభ సందర్భంలో నల్లగొర్ల వరప్రసాదరావుకి అధిక రేణుకు ఇచ్చిన కుమార్తె లేక పుత్రిక సహస్ర, అదే గుడ్ నేమ్ సహస్ర వారికి అనుగ్రహించబడిందంటే నిజంగా వారు ఎంతో ధన్యులు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ బిడ్డకి అన్నప్రసన్నం చేయటానికి ఈ దీనదాసుని దేవుడు కృప అనుగ్రహించాడంటే అంతకంటే సంతోషం ఇంకోటి ఉందా? నేను ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి నేను అన్నప్రసన్నం చేయబోతున్నానంటే దేవుడే ఆ సంకల్పాన్ని ఏర్పాటు చేసి సమయాలకి ఇవ్వలేదు, లేకపోతే సంతోష్ కుమార్కి లేదు, ఇక్కడ ప్రసంగం చేసిన పాల్ ప్రసాద్కి ఇవ్వలేదు,
లేకపోతే ప్రసంగం చేయబోతున్న లేవికీల ఆ దృష్టి నాకు కలిగింది. ప్రేజ సుమారు ప్రభులోకి వచ్చిన తర్వాత ఒక 70-80 మంది బిళ్ళకి నేను అన్నప్రసన్నం చేశాను. కొందరు ఇంజనీర్లు అయ్యారు, కొందరు డాక్టర్లు అయ్యారు, కొందరు టీచర్స్ అయ్యారు. మరి అనేక విధాలుగా ఆశలు. ఎందుకని నేను ఇలానే ఉన్నా, వాళ్ళు పెద్దలే, యవనస్తులే, పెళ్ళిళ్ళే, ఉద్యోగాలు చేసేవారుగా ఉంటున్నారు. నా ఏజ్ ఎంతో తెలుసు మీకు? 79+. అంటే రేపు జనవరికి 80. ఆమె ఎంత వయసున్నారు? ఎంత? 80. ఆశ్చర్యం ఏంట్లేదా? 70 ఆయుష్. అధిక బలం అయితే 80. అది కూడా ఆయుష్మే అన్నాడు. అది కూడా ఏ ఆయుష్ నాకు లేదు. ప్రైజ్ 120 బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఒక విషయం చెప్తున్నా, ఈ 70 లేక 80 అధిక బలం అన్నది ఎవరు ప్రభు కాదు అనేది, మోషే అన్నాడు. కీర్తన గ్రంథంలో మోషే అన్నాడు. కానీ దేవుడు దీర్ఘాయుషు అన్నాడు. లిమిట్ పెట్టాడా? వయసు లిమిట్? దేవుడు దీర్ఘాయుషు అన్నాడు, లిమిట్ పెట్టాడా? నో లిమిట్. ఎంతకాలం ఆయన బ్రతకచ్చు, ఆయన కృప. అసలు దేవుడు ఎందుకు వచ్చాడంటే శాశ్వత కాలం నువ్వు జీవించాలి, నీవు బ్రతకాలి. నేను చచ్చిపోతే నీ కొరకు. ఆమేన్. వచ్చే వండర్. మన కొరకు చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా అంటే దెర్ ఈజ్ నో అనదర్ గాడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎవరు లేరు యేసు ప్రభు తప్ప. వచ్చే వండర్. కరోనా వైరస్ టైంలో మేము తెల్లవారుజాము 3 గంటలకు ఆరాధన పెట్టాం. తెల్లవారుజామున 3ంటికి పర్ఫెక్ట్గా వచ్చారు. మా సిస్టర్ గారు ఒక ఉంది, కృపా జ్యోతిమని, ఇక్కడ 3ంటికి అంత వయసులో కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆ వస్తుంది, నేను ఎందుకు రాకూడదు అన్న దృష్టితో. వండర్. కరోనా వైరస్ టైంలో ఎల్లమ్మడి తిరుగుతున్నారు. ఇంజక్షన్ పడిపించుకోవాలా, లేకపోతే అది వస్తుంది మీకు, అది కదా. డాక్టర్లు, స్టాఫ్ అందరు కూడా తిరుగుతున్నారు. మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి, అయ్యగారు మీరు చాలా పెద్ద వయసులో ఉంది, అమ్మగారు కూడా చాలా పెద్ద వయసులో ఉంది, ఇంజక్షన్ చేయించుకోవాలన్నారు. ఎక్స్క్యూజ్ మీ అన్నా. ఏంటంటే అన్నారు, మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారయ్యా, మీరు ఎందుకు అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, మా కుటుంబ డాక్టర్ ఉన్నారు, మాకు మీరు అక్కర్లేదు అన్నా. బిత్తర పేరు ఏంటండి, ఆయన చేస్తాడు మాత్రం మధ్య. సో ఫార్ నో ఇంజక్షన్ నాకు కానీ నా యొక్క సహాయకురాలకు కానీ. ఇవాళ ఆ ఇంజక్షన్ వల్ల, మోదీ చేసిన దౌర్భాగ్య స్థితి వల్ల అనేక మంది యవనస్తులు ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి. ఆ ఇంజక్షన్ ఎఫెక్ట్ వచ్చేసింది దేశం అంతా. మీరు వింటున్నారు లేదా వార్తల్లో కానీ ఆ సందర్భాల్లో టీవీలో ఛానల్స్లో చూపిస్తున్నారు. మరి ఆ టైంలో బ్రతకాలని చేయించుకుంటాం ఇంజక్షన్. మీ ఇద్దరం తప్ప మా కొడుకులు చేయించుకున్నారు, కూతురు చేయించుకున్నారు, కోడలు చేయించుకున్నారు, మొత్తం ఇంజక్షన్ చేయించుకున్నారు. వాళ్ళు బ్రతకాలంటే యేసుప్రభు మీద ఆధారపడాలి. యేసుప్రభు మీద ఆధారపడితే రాబోయే పీడును కూడా ఏం చేస్తాడు, మేలుగా మార్చేస్తాడు. ప్రైజా. అంతకంటే గొప్ప దానితో ఉండరా? నీవు ఎప్పుడైతే యేసుప్రభు సన్నిధి ప్రభు అని కేకేసావు అనుకో, ఏంటి అంటాడు, అయ్యా ఈ ప్రాబ్లం అంటే కొట్టేసాను పో అంటాడు, అంతే. తీసేసాను అంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అసలు దేవుడు ఒక్కడే. రకరకాలుగా ఏర్పాటు చేసుకుంటారు, కానీ దేవుడు ఒక్కడే. మనకి రూపురేఖలు ఇచ్చినవాడు, శాస్త్రాకి రూపురేఖలు ఇచ్చినవాడు, వారి తల్లిదండ్రులకు రూపురేఖలు ఇచ్చినవాడు. ప్రైజ్లా. ఎంత ఆనందం, ఎంత సంతోషం. జీవితకాలం అంతా కూడా ఆయన్నే వెంటాడాలి. లోకంలో అనేక హరికథలు, బుర్రకథలు చెప్తారు. డోంట్ బిలీవ్. మనం వాటిని నమ్మకూడదు. ఏదో చెప్తారు బయట, ఆ మాట మనం యేసు ప్రభునందుని విశ్వసిస్తే అద్భుతాన్ని చూస్తాను. నేను ఒకటే అన్నా, వ్యాన్ ఎక్కగానే సిస్టర్స్ మీ టాక్స్ ఆపండి, మనం అంతుల పారం వెళ్ళాలంటే మీ ప్రేయర్ నాకు అవసరం, అందరూ చేయండి. వ్యాన్లో ప్రేయర్ అన్నా మొదలు పెట్టారు, ప్రార్థన చేశారు. కొందరు స్టాప్ చేశారు. అయిపోయిందంటే అయిపోయింది అన్నారు.
చాలా వందనాలు మీకు ప్రేర్ చేసినాం. మళ్ళీ అంతులపాలెం సమీపంలోకి వస్తున్నాం. మళ్ళీ ప్రార్థన బిగించేయండి. అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి గుంటూరు చేరేంత మీ ప్రార్థన బలం మనకు చేకూర్చబడుతుంది. చక్కగా గుంటూరు చేస్తాం. ప్రార్థన మహాశక్తివంతమైన మహాశక్తివంతం. వచ్చిరాని మాటలతో నువ్వు ప్రార్థన చేయి. ప్రభా నువ్వు ఎవరో తెలీదు, ఒంటి నుంచి ఒక దైవజనుడు వచ్చాడు, నీ అద్భుతాన్ని చెప్పాడు నాకు. నా కుటుంబంలో ఈ అద్భుతాన్ని జరిగించు, నా శరీరంలో ఈ అద్భుతాన్ని జరిగించు, నా పొలంలో ఈ అద్భుతాన్ని జరిగించు, నా వ్యాపారంలో ఈ అద్భుతాన్ని జరిగించు, నా ఉద్యోగంలో ఈ అద్భుతాన్ని జరిగించు అని నువ్వు మాట మాత్రం నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తే అద్భుత కార్యాలు చూస్తావు. అద్భుత కార్యాలు చూస్తావు. ప్రైజ్ రాదు. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఇప్పుడు వాళ్ళు